దేవి నా మాట వినమ్మా, వెంటనే బయలుదేరరా. అరే ఇక్కడికి వచ్చిన తర్వాత విషయం చెప్తాను, సరేనా? అయ్యగారు మాత్రలు. ఇంకా ఈ మాత్రలు అవి ఎందుకమ్మా? మా అబ్బాయి పెళ్లికి ఒప్పుకున్నాడు కదా, ఆ సంతోషంలో నా ఒంట్లో ఉన్న జబ్బులన్నీ పారిపోయాయి. నా చెల్లెళ్ళు మంజు, దేవి, అదు అక్కడున్నారు చూడు నా బావమరది రాజకీయవేత్త ధర్మరాజు, అందరూ కుటుంబంతో సహా వస్తున్నారు. నువ్వేం చేస్తావంటే మీ నాన్నతో చెప్పి వాళ్ళందరూ ఉండటానికి రూములు రెడీ చేయమని చెప్పు. అవన్నీ నేను నాన్నతో చెప్తాను, కానీ ముందు మీరు ఈ మాత్రలు వేసుకోండి. సంతోషంలో కూడా ప్రెషర్ ఎక్కువవుతుందంట. నువ్వు నన్ను వదిలిపెట్టవు కదా. సరే ఇదిగోండి. వెళ్ళు. చాలా రోజుల తర్వాత ఈ అంతఃపురం అంతా కళకళలాడబోతోంది. గోధుమ పిండి ఉందండి. సేమియాలు ఉన్నాయి, 2 ప్యాకెట్లు. సోపులు ఉన్నాయి. ధనియాలు వచ్చాయా? ఉన్నాయమ్మా. అగరబత్తుల ప్యాకెట్లు 2. ఇన్ని సామాన్లు కొంటున్నారు, ఇంట్లో ఏదైనా విశేషమా అమ్మా? అవును బాబు, మా చిన్నయ్య గారు పెళ్లి ఒప్పుకున్నారు. అలాగా? ఆ విషయం అందరు కలిసి మాట్లాడుకోవడానికి అయ్యగారు పెద్ద చెల్లెలు, చిన్న చెల్లెలు, బావమరుదులు అందరూ కుటుంబాలతో కలిసి వస్తున్నారు. ఎంతమంది వచ్చేస్తున్నారా? అప్పుడు మీకు పని ఎక్కువగా ఉంటుంది. ఎవరినైనా సాయంగా పంపనా? తమ్ముడు, దానికి మేమంతా ఉన్నాం, నీ పని మాత్రం చూడండి. సరే అండి. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కదా? నేను వస్తాను. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. వెళ్ళొస్తామా? తక్కువ వేసి లేదంటే నన్నే తిడతారు. చూసినట్టే కదా. అమ్మ గంగా, వాళ్ళందరూ వచ్చి టైం అయింది. ఇవన్నీ సర్ది పెట్టి తొందరగా వంట చేసి పంచుడమ్మా. అలాగే నాన్న. అక్క కొంచెం తప్పుకో.